హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో ఈరోజు మీకు ఒక కొత్త యాప్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. సో యాప్ నేమ్ వచ్చేసి వివాకట్. సో వివాకట్ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ప్రోమో అంటే ఇంట్రో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో కావాల్సిన మెటీరియల్ లింక్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది నన్ను సిస్టమ్ ఎడిట్స్ గురించి అడుగుతున్నారు. సో సిస్టమ్ ఎడిట్స్ కావాలంటే ఒకసారి సాయి క్రియేషన్స్ ఛానల్ అయితే విజిట్ కండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళండి, చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో సింపుల్గా సిస్టమ్ ఎడిట్స్ ఎలా చేసుకోవాలో ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ షర్ట్ మీరు కూడా కొనుక్కోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వివాకట్ అప్లికేషన్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వివాకట్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఇంత పెద్దగా అనిపిస్తుంది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజెస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇమేజెస్లో ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసేస్తారంటే ఇది ఉంది కదా, ఈ వైట్ క్లిప్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి నేను 7 సెకండ్స్, సో ఇది 6 సెకండ్స్ అయింది కదా, సో 7 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేయండి. అంటే ఒక ఎండ్ పట్టుకొని ఇలా లాగితే మనకు 7 సెకండ్స్ వరకు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే ఈ క్లిప్ పైన మళ్ళీ క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనకు క్రాప్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో క్రాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సైజెస్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి యూట్యూబ్కి కోసం కాబట్టి 16:9. సో 16:9 సెలెక్ట్ చేసుకొని తర్వాత డన్ మీద క్లిక్ ఇవ్వండి. సో డన్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో చూడండి మనకు యూట్యూబ్కి కావాల్సిన సైజ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ ఇలా స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా పక్కన క్లిక్ ఇస్తే ఏంటంటే క్లిప్ పైన క్లిక్ పోతుంది. సో ఇప్పుడు ఓవర్లే మీద క్లిక్ చేయండి. సో ఓవర్లే మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఈ కార్టూన్ ఇమేజ్ ఎలా చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను. సో ఈ కార్టూన్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో చూడండి ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి మనకు ఈ థంబ్నెయిల్ సైజ్, ఈ సైజ్ ఉండాలి. సో ఇంతే సైజు ఉండాలి, ఎక్కువగా రావద్దు, తక్కువగా కావద్దు. సో ఇది కూడా ఏం చేసేస్తున్నా అంటే నేను 7 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఓన్లీ మళ్ళీ 7 సెకండ్స్ వరకే పెట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఇది చేంజ్ కావద్దు. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే ఇక్కడ చూడండి మనకు యానిమేటర్ అని ఉంది కదా, సో యానిమేటర్ క్లిక్ చేయండి. సో యానిమేటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కీ ఆప్షన్ ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ కీ ఇచ్చేసిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ పట్టుకొని నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇలా తీసుకెళ్తున్నా. సో స్టార్టింగ్ ఇలా తీసుకెళ్ళిన తర్వాత సో ఇప్పుడు చూడండి నేను ఇది వచ్చేసి 2 సెకండ్స్ దగ్గర, సో 2 సెకండ్స్ దగ్గర ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్. సో ఫస్ట్ డాట్ వచ్చేసి 1 సెకండ్, సెకండ్ డాట్ వచ్చేసి 2 సెకండ్, తర్వాత ఇది 3 సెకండ్ కదా. సో 2 సెకండ్ దగ్గర పెట్టేసిన తర్వాత సో ఎగ్జాక్ట్ 2 సెకండ్ దగ్గర పెట్టేసేయండి. 2 సెకండ్స్ దగ్గర పెట్టేసిన తర్వాత సో ఈ పిక్ అయితే ఎక్కడైతే ఉందో సో అది మొత్తం మనం ఇలా కిందికి లాగాలి. సో దట్ మనకు పర్ఫెక్ట్ ఆ బ్యానర్లో, ఆ వైట్ బ్యానర్లో మాత్రమే సెట్ అయిపోవాలి అంతే. ఇంకా సైజ్ అనేది ఇంకా పెరగొద్దు, తగ్గొద్దు. సో అందులో మాత్రం ఫిక్స్ కావాలి. సో ఈ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను. సో ఇప్పుడు పక్కన ఒకసారి క్లిక్ ఇవ్వండి. సో ఒక్కసారి ఇప్పుడు ప్లే చేసి అయితే చూద్దాము. సో ప్లే చేసేస్తే మనకి ఇలా వస్తుంది. సో చూడండి ఇక్కడ మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఉంది అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు అడ్జస్ట్ అని ఉంటుంది. సో అడ్జస్ట్ మీద కర్వ్ అడ్జస్ట్, సో కర్వ్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఇలా కిందికి అనేసేస్తే మనకు టోటల్గా బ్లాక్ అయిపోతుంది. సో ఒక్కసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాము. మనకు ఆ పిఎన్జీ అనేది పైనుంచి ఇలా కిందికి వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ పిఎన్జీకి మనం ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. సో ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు మనకు అది ఎక్కడుంది, ఇక్కడ
ఈ స్కై బ్లూ మీద క్లిక్ చేసేస్తే ఏంటంటే మనం ఏదైతే లేయర్ యాడ్ చేసామో సో ఆ లేయర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు విఎఫ్ఎక్స్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇవన్నీ మనకు ప్రో అన్నమాట, అంటే ప్రో కొంటేనే వస్తుంది. సో ఇది నేను కొన్నాను ప్రో. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ఫ్రీ ఉన్నాయి ఏంటి అంటే, సో మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అందులో నియాన్ లైన్ 1 మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇందులో నేనే ఫ్రీ ఉన్నది తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి లైన్ స్కేల్ 1. సో లైన్ స్కేల్ 1కి ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత సో లైన్ స్కేల్ మీద లాంగ్ ట్యాప్ అలాగే ప్రెస్ చేస్తూ ఉండండి. టోటల్ వీడియో అయ్యేంత వరకు అలాగే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసింది ఎఫెక్ట్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్టింగ్కి వెళ్ళి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే చూసాము. సో ప్లే చేసేస్తే ఏంటంటే మనకి ఇలా చుట్టూ ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకు ఫ్రీ ఏంటి అంటే ట్రై అని ఉన్నాయి కాకుండా మిగతా అన్నీ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు నాది ప్రో కాబట్టి నా అన్నీ ఫ్రీగానే కనిపిస్తుంది. సో ఇందులో లైన్ స్కేల్ 2 కూడా ఫ్రీయే ఉంటుంది. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది కొంచెం. అండ్ నియాన్ లైన్ 1 మాత్రం సూపర్ ఉంటుంది. సో అది మీరు కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. 1080p FHD మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఇది మనకు ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ కూడా మనకు చాలా తొందరనే కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో అది మనకు గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను. సో ఇందులో రెండిట్లో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లూది సెలెక్ట్ చేసుకుంటున్నా, నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇది యాడ్ అయిపోతుంది. సో దీని సౌండ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నా, ఎందుకంటే మీకు అర్థం కాదు. సో నేను చేసేస్తా అప్పుడు. సో అందుకే ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే స్టార్టింగ్ ఇలా వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి మనకు స్మోక్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో సో ఎగ్జాక్ట్లీ మనకు 3 సెకండ్స్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్లే మీద క్లిక్ చేసి ఇప్పటిదాకా మనం ఏదైతే వీడియో చేసామో సో ఆ వీడియో క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేసేయండి. సో డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్కోడింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సో ఇదేంటంటే నేను కొంచెం ఇది మన లెగ్స్ అనేది స్టార్టింగ్కి ఇలా రావాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో బ్లెండింగ్లో వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసేస్తే ఏంటంటే డార్క్ ఎఫెక్ట్ ఏదైతే డార్క్ ఎఫెక్ట్ ఉందో అది మనకు పోతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం ఒకసారి ఎలా వచ్చేసిందో. సో చూడండి మ్యూజిక్ ఉన్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఆ స్మోక్తో పాటు మన పిఎన్జీ కూడా మనకి ఇలా వచ్చేసేస్తుంది అండ్ విత్ నియాన్ లైట్స్. సో దీనికి మీరు టెక్స్ట్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు లాస్ట్లో మీ ఛానల్ నేమ్ కానీ అది కానీ. సో ఇప్పుడు నేను ఒకసారి పక్కన క్లిక్ ఇస్తున్నా. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ నేను 8 సెకండ్ దగ్గర పెట్టేసి ఇక్కడ నేను టెక్స్ట్ అయితే టైప్ చేసేస్తున్నా. సో టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సురేష్ భోగా అని టైప్ చేసేస్తున్నా. సో సురేష్ భోగా అని టైప్ చేసిన తర్వాత ఒకసారి ఫాంట్స్కి వెళ్తే మనకు ఫాంట్స్లో కూడా వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో కూడా మీరు ఫ్రీ ఉన్నది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాంగర్స్ ఇది బాగుంది. సో ఇది నేను కొంచెం ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో ఇది మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. సో ఇదేంటంటే నేను మళ్ళీ యానిమేటర్ ఇచ్చేసి సో ఇది చూడండి. సో యానిమేటర్ ఇచ్చేసి ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ సో టెక్స్ట్ మీద క్లిక్ ఇస్తున్నా. యాక్చువల్గా టెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వాలి. సో టెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత యానిమేటర్ క్లిక్ చేసి సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ నుంచి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎండింగ్. సో ఎండింగ్ అయితే ఇక్కడ ఉంది కదా. సో ఎండింగ్ వచ్చేసి సో ఈ క్లిప్ నేను తగ్గిస్తున్నా ఎందుకంటే మళ్ళా ఇంతవరకే ఉండాలి. సో మనకి ఏదైతే ఎండింగ్ ఉందో అంతవరకే. సో ఇక్కడ వరకు తీసుకొచ్చేసిన తర్వాత ఈ బోగా అనేది మళ్ళీ నేను ఇక్కడ వరకు తీసుకొస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు సురేష్ భోగా అనే నేమ్ అక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే చూసాము. సో స్మోక్ ఎఫెక్ట్లో మనకు పైనుంచి కిందికి దిగుతున్నట్టు ఇలా కనిపిస్తుంది అండ్ 8 సెకండ్స్ దగ్గర మనకు మన నేమ్ అనేది అక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది. సో చూడండి సింపుల్గా మనం ఎలా చేసుకున్నామో దీన్ని మ్యూజిక్ ఆన్ పెట్టేసేసి ఇంకా మీకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. 1080pలో FHDలోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన వీడియో నేను గ్యాలరీలో కూడా చూపిస్తాను. సో దట్ చాలామందికి అయితే డౌట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుందా లేదా అని. సో నేను గ్యాలరీలో కూడా నేను చూపిస్తాను. సో చూడండి మనకు ఆల్మోస్ట్ ఇట్స్ కంప్లీటెడ్. ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన వీడియో.
సో చూడండి నేను థంబ్నెయిల్ సైజ్లో చేశాను కాబట్టి యూట్యూబ్కి కావాల్సిన సైజే మనకు వస్తుంది. సో ఇది డైరెక్ట్ మనం ఇంట్రో కూడా పెట్టేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.